ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మన టీవీ మన కోసం. మాజీ మంత్రి ఆర్కే రోజా కొత్త చిక్కుల్లో పడ్డారా? అనవసరమైన విషయాల్లో అతిగా జోక్యం చేసుకుని చేతులు కాల్చుకున్నారా? ఎక్స్ట్రా మైలేజ్ కోసం ఏదేదో చేసేసి సోషల్ మీడియాలో సెల్ఫ్ గోల్ వేసేసుకున్నారా? ఆమె వ్యవహార శైలి బూమరాంగ్ అయ్యి మొదటికే మోసం వచ్చిందా? ఇంతకీ రోజా ఏం చేశారు? వైసీపీ నాయకులు ఎందుకు తలలు పట్టుకుంటున్నారు? రోజా అంటే ఫ్లవర్ అనుకుంటువా, ఫైర్, వైల్డ్ ఫైర్ అన్నట్టుంటారు మాజీ మంత్రి ఆర్కే రోజా. పొలిటికల్గా ఆమె లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ అన్నీ దాదాపుగా అలాగే ఉంటాయి. కానీ ఇప్పుడు అనవసరమైన వ్యవహారంలో వేలు పెట్టి ఫ్లవర్ కాస్త ఫైర్లో పడ్డట్టు సటైర్స్ వెళ్తున్నాయి సొంత కాన్సెన్సీ నగర్లోనే. సినిమాల్లో డబుల్ యాక్షన్ బాగానే ఉంటుంది కానీ పొలిటికల్ స్క్రీన్ మీద అలాంటివి ఏం కుదరవమ్మా అని వెటకారం చేస్తున్నారట నగర జనం. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, ఇటీవల ముగిసిన తమిళనాడు ఎన్నికల ఎపిసోడ్లో రోజా వేళ్ళు కాళ్ళు పెట్టేసి కాల్చుకున్నారన్నది లోకల్గా వినిపిస్తున్నటువంటి మాట. సో ఆ పని మైలేజ్ కోసం చేశారా, మరేమైనా కారణంతో అన్న సంగతి పక్కన పెడితే, తమిళనాడు ఎపిసోడ్ బూమరాంగ్ అయిపోయి డామిట్ కథ అడ్డం తిరిగిందని తలపట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పరిణామంతో నగరి వైసీపీ శ్రేణుల్లో ఆందోళన పెరుగుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రోజా ముందుగా డిఎంకే తరపున ప్రచారం చేశారు. తర్వాత టీవీకే అధినేత విజయ్ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించడం లాంటి పరిస్థితులే ఇందుకు కారణమన్న చర్చ జరుగుతుంది. నగరి కాన్స్టిట్యున్సీలో తమిళ ఓటర్ల ప్రభావం చాలా ఎక్కువ. వారు ఇక్కడ స్థిరపడ్డ తమిళ రాజకీయాలు, అక్కడి వివిధ పార్టీలతో ఎమోషనల్గా అటాచ్ అయి ఉంటారు. అందుకు అనుగుణంగానే వాళ్ళ మధ్య స్పష్టమైన రాజకీయ విభజన ఉంటుంది. సో ఈ పరిస్థితుల్లో రోజా తీసుకున్న నిర్ణయాలు, ఎన్నికల సమయంలో ఆమె వ్యవహార శైలి నియోజకవర్గంలోని సొంత నేతలకే నచ్చడం లేదట. వేలాది మంది తమిళ ఓటర్లు, వాళ్ళలో స్పష్టమైన రాజకీయ విభజన ఉన్నప్పుడు మనం సైలెంట్ అయితే ఏ గొడవ ఉండదు. కానీ అనవసరంగా అటు ఇటు జంప్ చేయడం, సంబంధం లేని వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం లాంటి వాటితో అతి చేశామన్న అభిప్రాయం కలుగుతుందని అంటున్నారు వైసీపీ కార్యకర్తలు. దీనివల్ల మొదటికే మోసం వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందు డిఎంకేకు అనుకూలంగా ప్రచారం చేశారు రోజా. చెన్నై హార్బర్ కాన్స్టిట్యున్సీలో క్యాంపెయిన్ నిర్వహించి మరోసారి డిఎంకేను గెలిపించాలని స్టాలిన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అద్భుతమని చెప్పారు రోజా. సరిగ్గా అప్పుడే నగర నియోజకవర్గంలో ఉన్న విజయ్ ఫ్యాన్స్ రివర్స్ అయ్యారు. రోజాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి హోరెత్తించారు. సరే, ఏదో జరిగిపోయిందని అనుకుంటూ అప్పటికీ ఆ గొడవ సద్దుమడిగినా ఆ తర్వాత మాజీ మంత్రి వ్యవహార శైలి మరింత వివాదానికి దారితీసింది. తమిళనాట ఎన్నికల ఫలితాలు తారుమారు కావడంతో వెంటనే రూట్ మార్చిన రోజా సీఎం విజయ్కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. విజయ్కు శుభాకాంక్షలు చెప్పడంతో పాటు ఆయన తన ట్వీట్కు స్పందించారంటూ చేస్తున్న హడావిడితో ఇప్పుడు డిఎంకే అభిమానులు మండిపోతుంది. సో అప్పుడు జై స్టాలిన్ అన్నారు, ఇప్పుడు జై విజయ్ అన్నారు. అసలు మీ స్టాండ్ ఏంటి అంటూ గతంలో డిఎంకే కోసం చేసిన ప్రచార వీడియోలను వైరల్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో ఉతికి ఆరేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇటు డిఎంకేకు అటు టీవీకేకు కాకుండా పోయామని రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకొని వాళ్ళని ఓట్లు అడగాలంటూ ఫ్యాన్ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు వాపోతున్నారు. అసలు మన రాష్ట్ర రాజకీయాలతో సంబంధం లేని విషయంలో వేలు పెట్టి ఇలా ఇరుక్కోవడం ఎందుకంటూ కొందరు బహిరంగానే కామెంట్ చేస్తున్నారు. లేనిపోని మైలేజ్ కోసం వెంపర్లాడటం వల్ల స్థానికంగా మన పార్టీ పట్టు జారే ప్రమాదం ముంచుకొచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలో బలమైన వ్యతిరేక వర్గం ఉన్నప్పుడు ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం వల్ల రాజకీయంగా మరింత నష్టపోయే అవకాశం ఉందన్న చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇలాంటి 2 నాలుకల ధోరణి వల్ల ప్రజల్లో చులక నవ్వుతున్నామన్న చర్చలు సైతం వినిపిస్తున్నాయి నగరంలో. సో నియోజకవర్గంలో పాత పగలు గ్రూప్ రాజకీయాలు ఇప్పటికే ఉక్కిరి బిక్కిరి చేస్తున్న టైంలో ఇప్పుడు ఈ తమిళ పాలిటిక్స్ వ్యవహారం ఇంకా ఇబ్బందికరమన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే బలంగా ఉంది. మరి రోజా చేసిన ఓవర్ యాక్షన్ గురించి మీరేమనుకుంటున్నారు? మస్ట్ కామెంట్ చేయండి.